నమస్కారం. ఎస్ఆర్‌కే న్యూస్‌కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పెదపలకలూరుకి చెందిన ప్రసన్న అనే యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగినట్లు సౌత్ డీఎస్పీ పూర్ణచంద్రరావు తెలిపారు. బుల్లయ్య ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, మృతుడు ప్రసన్న కూడా ఆమెకు దగ్గరగా ఉంటున్నాడనే అనుమానంతో బుల్లయ్య అతడి సోదరుడు వెంకటయ్యతో కలిసి ప్రసన్నను హత్య చేసినట్లు చెప్పారు. అనంతరం మృతదేహాన్ని పెట్రోల్తో కాల్చినట్లు తెలిపారు. 13/8/2026 తేదీన దావులూరి శాంతమ్మ పెదపలకలూరు నివాసి. ఆమె తమ కొడుకైన దావులూరి ప్రసన్న కుమార్ కనిపించట్లేదని నల్లపాడు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇయ్యగా సదరు రిపోర్ట్ని నల్లపాడు పోలీసులు మ్యాన్ మిస్సింగ్గా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభిస్తారు. ఈ దర్యాప్తులో భాగంగా 17/8/2026 తేదీన తురకపాలెం ఎకో పార్కు సమీపంలో జన చైతన్య ప్లాట్లలో ఒక శవాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టుంటారు. ఆ శవానికి మృతుని తల్లి అయిన దావులూరి శాంతమ్మ చూసి కాళ్ళను బట్టి శవం మీద ఉన్న గుడ్డలను బట్టి అవి ఆ శవాన్ని తన కుమారుడైన ప్రసన్నతగా గుర్తిస్తుంది. తదుపరి దర్యాప్తు నిమిత్తం ఈ కేసులో 13/8/2026 తేదీన కాకట్లపూరి నాగేశ్వరరావు అలియాస్ బుల్లయ్య అనే అతను మృతుణ్ణి సాయంత్రం 8:30 గంటలకు ఫోన్ చేసి తన వద్దకు పిలిపించుకొని తన యొక్క స్కూటీ మీద ఎక్కించుకొని చిలకలూరుపేట పోవు రోడ్లో వై జంక్షన్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ తన అన్నయ్యన కాకట్ల వెంకటయ్య అలియాస్ పులిని తీసుకొని ముగ్గురు కలిసి స్కూటీ మీద బయలుదేరి తురకపాలెం దగ్గర ఎకో పార్కు దగ్గర జన చైతన్య ప్లాట్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ మృతుని బాగా మద్యం సేవింపజేసి అతన్ని తల మీద బండరాయి పెట్టి కొట్టి మోది చంపేసి ఆ స్కూటీలో ఉన్న పెట్రోల్ తీసుకొని తగలబెట్టారు. దీనికి మోటివ్ ఏంటంటే కాకట్లపూరి బుల్లయ్య అలియాస్ నాగేశ్వరరావు ఇతను తురకపాలెంలో చెందిన ఒక మహిళతోటి వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. అదే మహిళతోటి చనిపోయిన దావులూరి ప్రసన్న వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో అతన్ని ఏ విధంగా చంపాలనే ఉద్దేశంతో తన అన్నయ్యన వెంకటయ్య సహాయం తీసుకొని ఈ యొక్క పథక ప్రకారం రచించి ఈ యొక్క హత్య చేస్తారు. ఈ హత్యలో దీన్ని 26/8/2026 తేదీన సాయంత్రం 7 గంటలకు ఇద్దరు ముద్దాయిల్ని బుజ్జనగొండ డిమార్ట్ పక్కన ముద్దాయిల వీళ్ళ సమక్షంలో మీడియేటర్ల సమక్షంలో అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతుంది. ఈ విషయంలో ఈ కేసు దర్యాప్తులో గౌరవనీయులైన శ్రీ ఎస్పీ వకుల్ జిందాల్ సారు టైం టు టైము మాకు సహాయము మరియు ఇన్స్ట్రక్షన్స్ వల్ల మేము త్వరితగతిన ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ కేసు ఛేదించడంలో నల్లపాడు ఎస్ఐ గారు, నల్లపాడు సిఐ గారు, తర్వాత భిక్షు, మస్తాన్ వాలి, సునీల్ కుమారు చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసును డిటెక్షన్ చేయడంలో తమ వంత పాత్రని కృషి చేశారు. రాజధాని ప్రాంతంలో టైటస్ బాబు కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అనేక మందిని మోసం చేసిందని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆరోపించారు. లార్జ్ సెంటర్లో గురువారం కిషోర్ బాబు మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో భూములు కొనిపెడతామని నమ్మించి పిడపర్తి టైటాస్ బాబు ఎంతో మంది వద్ద ₹1,00,00,000 తీసుకుని తన బంధువుల పేరుతో 30 ఎకరాలు కొనుగోలు చేశారని చెప్పారు. సిఐడి అధికారులు కేసును నమోదు చేయడంతో కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ పారిపోయారని అన్నారు. 2022లో టైటాస్ బాబు చనిపోగా తన భార్య, పిల్లలు మరలా మంగళగిరి వచ్చి 2026లో మరో భూ కుంభకోణానికి తెరతీశారని చెప్పారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, నారాయణకు, పోలీస్ ఉన్నతాధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదులు చేస్తామని రావెల కిషోర్ బాబు చెప్పారు. ఈరోజు అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగినటువంటి భూములకు సంబంధించినటువంటి కుంభకోణాన్ని గురించి వివరించడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, అమరావతి రాజధాని ఎప్పుడైతే 2014లో ప్రకటించి భూసేకరణ మొదలుపెట్టారో అప్పటి నుంచి
రాష్ట్ర వ్యాప్తంగా భూరాబందులందరూ కూడా అమరావతి రాజధాని మీద పడి విచ్చలవిడిగా దోపిడీ చేయటం, దోచుకోవటం మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా పేద ప్రజల భూముల్ని వాళ్ళని బెదిరించి, భయపెట్టి, మభ్యపెట్టి కారు చౌకగా కొట్టేసి ధనవంతులు ఈ అక్రమాలకి పాల్పడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో మాకు జరిగినటువంటి ఒక అన్యాయాన్ని మీ దృష్టికి తేవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాం. 2014లో రాజధాని ప్రకటించిన తర్వాత మంగళగిరిలో ఈ భూ కుంభకోణాలు మొదలయ్యాయి. నేను మంత్రిగా ఉన్న రోజుల్లో 2014 తర్వాత ఆనాటి ఉమ్మడి జిల్లా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రార్ అయినటువంటి చావలి బాలస్వామి అనే అధికారి అండదండలతో మంగళగిరిలో ఒక భూమాఫియా మమ్మల్ని పెద్ద ఎత్తున మోసం చేసింది. అందులో ముఖ్యంగా పిడపర్తి టైటస్ బాబు అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్, చిన్న స్థాయి రియల్ ఎస్టేట్ ఏజెంట్, వాళ్ళ కుటుంబం పిడపర్తి భార్య పిడపర్తి సుజయ, కుమార్తెలు పిడపర్తి అహల్దా, పిడపర్తి అమార్చల్, వీళ్ళు ఆ రోజు నేను మంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో నా భార్య అయినటువంటి శాంతి జ్యోతి గారిని మోసం చేసి ఆవిడతో పాటు అనేక మందిని అమాయకుల్ని మోసం చేసి కోట్లాది రూపాయలు రాజధానిలో భూములు కొనిపెడతామని చెప్పేసి వసూలు చేశారు. ఆనాటి జిల్లా రిజిస్ట్రార్ చావలి బాలస్వామి వారిని ప్రోత్సహించారు. ఈ అమాయకులైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి కోట్లాది రూపాయలు రాజధానిలో భూములు కొనిపెడతామని వసూలు చేసినటువంటి టైటస్ బాబు కుటుంబం డబ్బులిచ్చిన వారిని పేరును కాకుండా వాళ్ళ పేరున, అనగా పిడపర్తి టైటస్ బాబు పేరున, భార్య పిడపర్తి సుజయ పేరున, కుమార్తెలు అహల్దా, అమార్చల పేరున, వాళ్ళ బంధువులు మిత్రుల పేరున భూములన్నీ కూడా కొనిపెట్టుకొని వాళ్ళకి ఎవరైతే నా భార్య శాంతి జ్యోతి లాంటి వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు, మిత్రులు దండగిరి కృష్ణ అనేటువంటి వ్యక్తి, ఈయన కూడా వాళ్ళు 25 లక్షలకు మోసం చేశారు. ఇంకా ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా నేను చెప్తాను, మీకు కూడా సర్క్యులేట్ చేస్తాను. ఈ విధంగా వాళ్ళ పేరున భూములు కొని తరువాత మాలాంటి వాళ్ళ పేరున భూములు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి అగ్రిమెంట్లు చేసి మోసం చేయడం జరిగింది. కేబుల్ నెట్వర్క్ కార్యకలాపాల కోసం తాను అద్దెకు తీసుకుని ఉంటున్న భవనాన్ని ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేశారని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన అన్నపురెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత 30 ఏళ్ల నుంచి కేబుల్ కార్యాలయం నిర్వహిస్తూ స్థానిక ప్రజలకు ప్రసారాలు అందించడం జరుగుతోందని తెలిపారు. అద్దె భవనం ఖాళీ చేసే విషయంలో కోర్టును కూడా ఆశ్రయించడం జరిగిందన్నారు. కానీ ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా భవనం కూల్చి తనకు ఆస్తి నష్టం కలిగించారని పేర్కొన్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.
డీజీపీ గారికి. నా పేరు అన్నపరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి. గత 32 ఏళ్లుగా హౌసింగ్ బోర్డు సిటీ కేబుల్ ఆపరేటరు. అయితే ఇదే బిల్డింగ్లో MIG 147 హౌసింగ్ బోర్డు కాలనీ అనే బిల్డింగ్లో గత 23 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేషన్స్ నడుస్తూ ఉన్నాయి. అయితే 23 సంవత్సరాలుగా ఉన్న 2015 నుంచి 2030 వరకు కూడా ఎప్పటికప్పుడు లీజ్ అగ్రిమెంట్లు ఎప్పటికప్పుడు మార్చుకోవటం, ఎన్హాన్స్మెంటు. ఈరోజు వరకు రెంటల్ అయితే పెండింగ్ లేని పరిస్థితుల్లో ఇంటి పన్నుతో సహా మనమే చెల్లిస్తూ ఉన్నాం. ఓనర్కి మనకి ఏ రకమైన విభేదాలు మొదట్లో లేవు. గత 4 నెలల నుంచి ఇంటి ఓనరు లీజ్ అగ్రిమెంట్ విరుద్ధంగా పోలీసులు, ఎస్పెషల్లీ మన నల్లబాడు సిఐ భాస్కరరావు గారి దగ్గరికి మమ్మల్ని ఒక 5-6 సార్లు పిలిపించి కళ్ళు ఖాళీ చేయాలని నోటరీ చేయించి 4-5 నెలల్లో ఖాళీ చేస్తానని రాయాలని బెదిరిస్తూ వస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము 3rd సివిల్ జడ్జి కోర్టులో మరి ఇట్లా రెంటల్ అగ్రిమెంట్ ఉండంగానే ఏ నోటీసు లేకుండా వ్యాపారాలు, ట్రాయ్ లైసెన్సులు, సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్సులు ప్లస్ 1000 కేబుల్ కనెక్షన్లు ఉన్నటువంటి ఏరియాలో 32 ఏళ్లుగా నడుస్తున్నటువంటి దాన్ని అర్ధంతరంగా ఖాళీ చేయడం దాన్ని సరే మనం కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఒక సివిల్ సూట్ నెంబర్ 653/2026 ద్వారా ఇంటి ఓనరు అక్కుపల్లి నరసింహారావు గారి మీద మేము సివిల్ సూటు చేయడం జరిగింది. సివిల్ సూట్ చేసిన దగ్గర నుంచి కూడా సివిల్ సూట్కి విరుద్ధంగా ఓనర్ భార్య అక్కుపల్లి రోజా అన్నామా, బండ్లమూడి స్టాలిను, మనోజు, సంతోషు, మరి ఇక్కడ వీళ్ళందరినీ కలుపుకొని వచ్చినటువంటి ముఠా నాయకుడు ఎవరైతే ఉన్నారో సోము మస్తాన్ రెడ్డి అనే అతని అలియాస్ ట్రాక్టర్ రెడ్డి అని 17వ తారీఖు నాడు మనం ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చిన రోజే అతను ఏం చేస్తాడంటే ఇక్కడ వ్యభిచార గృహాల నిర్వహణ లేకపోతే ఇక్కడ మన రియల్ ఎస్టేట్లో బ్రోకరేజం చేసే అతను రోజా నామతోటి ఒక 10 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని ఈ అంబేద్కర్ యోజన సంఘం అనేవాళ్ళు ఒకళ్ళు వచ్చి 13వ తారీఖు రాత్రి నేను ఒక పెళ్లికి ఒంగోలు వెళ్తే రాత్రి వచ్చి సామాన్ బయటపడేసి టెంట్ వేసి ఉన్నారు. సరే అదే విషయాన్ని 14వ తారీఖు నేను వచ్చి 112కి ఫస్ట్ కాల్ చేసి దాన్ని గ్రీవెన్స్ రికార్డ్ చేసిన తర్వాత నల్లబాడు పోలీసు వారు పోల్ చేసి మీరు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. స్టేషన్కి వెళ్తే పర్టికులర్గా కంప్లైంట్ కాపీని సిఐ గారు తీసుకోపోగా నేను నిన్ను బైండ్ ఓవర్ చేస్తాను, లేకపోతే నీకు మీద వేరే కేసులు పెడతాను, మేము వాళ్ళు ఖాళీ చేయాలనేటువంటి ఒక ఇది మాట్లాడటం వల్ల సరే 14వ తారీఖు నేను ఒక పెళ్లి కార్యక్రమంలోనూ ఒక వేరే ఒంగోలులో ఉండటం వల్ల నేను మళ్ళీ వెళ్ళి 17వ తారీఖు ఉదయం ఎస్పీ గారి గ్రీవెన్స్లో పర్సనల్గా కలిసి ఇట్లా జరుగుతుందండి, నల్లబాడు సిఐ గారు కంప్లైంట్ తీసుకోవట్లేదు అని చెప్పినప్పుడు అడ్మిన్ ఎస్పీ దాన్ని డిఎస్పీ ఆఫీస్కి రిఫర్ చేశారు. సరే గ్రీవెన్స్లో అనేటువంటిది కాలయాపన ప్రక్రియ అనే ఉద్దేశంతో మళ్ళీ నేను డీజీపీ గారి అపాయింట్మెంట్కి ట్రై చేస్తే ఇవాళ డీజీపీ గారి అపాయింట్మెంట్ దొరకలేదు. అదే సమయంలో కోర్టులో మనం ఉన్నటువంటి సివిల్ సూట్ని అడ్వాన్స్ చేసి ఇంజక్షన్ ఆర్డర్ ప్రయత్నిస్తామంటే జడ్జి గారు సెలవులో ఉన్నారు. అయితే ఈ 14 రోజుల నుంచి కూడా ఇక్కడ బండ్లమూడి స్టాలిను, తర్వాత మనోజు, సంతోషు అనేటువంటి వాళ్ళు కాక 15 నుంచి 20 మంది సీసీ కెమెరా ఫుటేజీలు క్లియర్గా ఉన్నాయి. 14వ తారీఖు ఉదయాన్నే మాకు కేబుల్ సామాన్కి సంబంధించినటువంటి WDMలు, OLTలు కనీసం 30-40 లక్షల రూపాయల సామాను, మాకు సంబంధించినటువంటి 7-8 కంపెనీలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా ఈ ఆఫీసులోనే ఉన్నాయి. కనీసం రిపేర్లకు BSNL అగ్రిమెంట్ కూడా మనకు ఉంది 10 ఏళ్ల పాటు. BSNL వాళ్ళని కూడా లోపల రానియకుండా ఇవాళ 700 కనెక్షన్లు పైగా గత 4-5 రోజులుగా ఆగిపోయి ఉంటే మేము వాటిని వేరే మార్గంలో కొన్ని చేయడం జరిగింది. అయినప్పటికీ నిన్న రాత్రి అర్ధంతరంగా 12 నుంచి 12:20 మధ్యలో క్లియర్గా సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది. ఒక బుల్డోజర్ వచ్చి ఇంటిని పూర్తిగా నేలమట్టం చేశారు. దాంట్లో 60-70 లక్షల రూపాయల కేబుల్ పరికరాలు, సామాన్లు, మరి రకరకాల కంపెనీల డాక్యుమెంట్లు. ఈ రోజు వరకు చాలా దరిద్రమైనటువంటి పరిస్థితిలో ఎక్కడున్నామంటే నేను ఒక ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంటు ప్లస్ ఒక జర్నలిస్ట్గా ఉన్నాను, ప్లస్ సేమ్ టైం కేబుల్ ఆపరేటర్గా 30 ఏళ్ళుగా ఉన్నాను. ఒక సివిల్ సూట్ పంచాయతీ కోర్టులో ఉండంగా మరి ఒక సిఐ గారితో పాటు డిఎస్పీ గారి పేరు కూడా వీళ్ళు చాలా విస్తృతంగా ఈ కాలనీలో వాడటం జరిగింది. పూర్ణచంద్రరావు గారు మా మనిషే, లేకపోతే సిఐ భాస్కర్ గారు మా మనిషే, మేము ఏం చేసినా చెల్లుద్ది, మాకు మా వెనక ఎస్బీ డిఎస్పీ ఉన్నారు, మీరు ఖాళీ చేయకపోతే మేము ఇల్లుని పడేస్తాం అనేటువంటి ఇది హెచ్చరిక నిన్న మధ్యాహ్నం చెప్పారు. రాత్రి పడేశారు.
అయితే ఇక్కడ కనీసం వాళ్ళ మీద ఇక్కడ 14 రోజుల నుంచి ఆఫీస్లోకి మమ్మల్ని లోపలికి వెళ్ళటానికి 60-70 లక్షల రూపాయలు సామాన్ లోపల ఉంది. వాళ్ళని నేలమట్టం చేశారు. వాళ్ళ లోపలికి వెళ్ళటానికి వీలు లేకుండా అరాచక శక్తులు ఎస్సీ ముఠాల పేరుతోటి అంబేద్కర్ యువజన సంఘం అనే బ్యానర్ పెట్టుకొని ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా 15వ తారీఖు వచ్చింది. ఒక ఆయన ఈ సిటీ కేబుల్ ఆపరేటర్ ఇల్లు కబ్జా చేస్తే మేము ధర్నా చేస్తున్నామని బహిరంగంగా సివిల్ కోర్టులో ఉన్నటువంటి వారిని పోలీసులు కనీసం ఒక ఫిర్యాదు కూడా తీసుకోలేని దుస్థితి వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.